ఆ 76,195 కోట్లు వచ్చి అప్పులు చేయడం తగ్గించుకునేవాళ్ళం. డబ్బులు లేవు అటు ఏం చేశారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో బారో చేశారు. ఇప్పుడు నాకు అదో పెద్ద ప్రాబ్లం, డెట్ సర్వీసింగ్ ఇది బిగ్ ప్రాబ్లం, క్రైసిస్. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూలింగ్. మొత్తం కొంతమందికి పే చేయడం, నెగోషియేట్ చేయడం, రేపు మార్చికి అది సెపరేట్గా నేను ప్రజెంట్ చేస్తా. దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్స్ రీషెడ్యూలేట్ చేయాలి, లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, నమ్మకాలు ఉండవు. ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ, ఇండస్ట్రీ కానీ, గవర్నమెంట్ కానీ అదే జరిగింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ, జిఎస్టిపి, సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు ఆ లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నెక్స్ట్, ఇది ఎప్పుడు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది ఇక్కడ చూస్తే హయ్యర్ గ్రోత్ రేట్ వల్ల లాభం ఏంటి లాంగ్ టర్మ్లో. 47, 48కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్టిపి ఇంక్రీజెస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 7.5 అయితే 84 లక్షలే అవుతుంది 47, 48కి. జిఎస్టిపి 5 టైమ్స్ పెరుగుతుంది. జిఎస్టిపి 14 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, 7.5 పెరిగితే. 10.32 ఇప్పుడు వాళ్ళు పెరిగినటువంటి ఆ 5 ఏళ్ళు చూస్తే 10.32. దీనివల్ల 25 lakhs జిఎస్టిపి వస్తుంది, 9 టైమ్స్ పెరుగుతుంది. అదే కానీ లాస్ట్ టైం మేము పెరిగింది కానీ పెరిగితే 13.49 పెరిగితే 292 lakh crores 18 టైమ్స్ 49 లక్షలు అవుతుంది. అదే 15%కి వెళితే 390 lakh crores 25 టైమ్స్ 66 లక్షలు పర్ క్యాపిటల్. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. 10.32కి 15%కి 25 నుంచి 66 లక్షలు. ఎన్నేళ్ళు? 22 ఏళ్ళు. హైదరాబాద్లో కళ్ళు మూసుకుంటే అయిపోయింది. నేను ఆ రోజు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఈరోజు 25 ఏళ్లలో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ప్రపంచం అంతా వెళ్ళారు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్